క్రీస్తు పునరుద్ధానము. ఈ క్రీస్తు పునరుద్ధానం అనేది జరిగిందా అంటే అవును, జరిగింది. ఆనాడు మనం చాలామంది చూసినప్పుడు కూడా పునరుద్ధానం జరగలేదు, ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారు అనే అపోలో కూడా చాలామంది బైబిల్లో కూడా రాయబడ్డాయి మనకి. ఇంకా మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు సద్దుకైల్లో కూడా ఒక ప్రశ్న ఉండేది, ఏంటంటే పునరుద్ధానము లేదు అనేది వాళ్ళు నమ్ముతూ ఉండేవారు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త కానివ్వండి, మార్కు కానివ్వండి, లూకా గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఆ ప్రజలకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా దీని గురించి ఏం చేశారంటే తెలియపరిచారు. అయితే ముఖ్యంగా మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఈ పునరుద్ధానం గురించి దాన్ని ఏమన్నారంటే పస్కా, దాటిపోవుట అని చెప్పబడింది అన్నమాట. ఇజ్రాయెల్ అందరూ కూడా ఎక్కడున్నారంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరిని కూడా బయటికి దేవుడు రప్పించడానికి ఏం చేశాడంటే ఒక పండగని ఆచరించమనినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పండగ ఏమన్నారంటే పస్కా పండగ అని అంటూ ఉంటాం అన్నమాట. ఏంటి ఈ పస్కా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకి దాటిపోవుట అని అర్థం ఉంటుంది అన్నమాట. దాదాపుగా మనం చూసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దినాలలో ఎందుకు ఈ పస్కా పండగ ఆచరించాలంటే ఆ పస్కా పశువు అంటే నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్ల కానివ్వండి, మేక పిల్ల కానివ్వండి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ద్వారబంధరాలకి పూసుకునేవాళ్ళు అన్నమాట, రక్తాన్ని, నిర్దోషమైనటువంటి రక్తాన్ని. ఆ నిర్దోషమైనటువంటి రక్తం ఎవరి ద్వారబంధరంలో లేదో ఆ కుటుంబము సంహరింపబడేది, చనిపోయేది. అంటే రక్షణలో లేదు అనేది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళకి దేవుడు ఇజ్రాయేలీలకి ఏం చేశాడంటే 10 తెగులు రప్పించాడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులు. ఈ 10 తెగుల్లో చివరి తెగులు ఏంటంటే జ్యేష్ఠ పుత్ర సంహరణ. అంటే ఎవరి కుటుంబంలో అయితే పెద్ద కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడు ఏమవ్వాలి, చనిపోవాలి. అలాంటి తెగులు రప్పించాడు. అంటే అప్పుడు ఫరో హృదయం ఏమైపోద్దంటే కఠినమైపోద్దండి. ఇప్పుడు ఇంటికి ఒక శవం ఉందనుకోండి, చనిపోయినటువంటి వారు ఉన్నారు అనుకోండి, ఇంటికి ఒకరు చనిపోయినటువంటి వారు ఉంటే నెమ్మదిగుంటారండి? ఎవరైనా నెమ్మదిగుంటారా? ఇప్పుడు ఏడ్చే వాళ్ళు ఉండరు, ఒకరింటికి ఒకరు వెళ్ళి కూడా ఏం చేయలేరు, ఏడవలేనటువంటి స్థితి. అలాంటి ఘోరమైనటువంటి తెగులు దేవుడు ఆనాడు రప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది మనం చూసినప్పుడు 10 తెగుల్లో చివరి తెగులేంటి, జ్యేష్ఠ పుత్ర సంహరణ. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఏమైపోవాలి, చనిపోవాలి. దాన్ని ఏమన్నారంటే వాళ్ళు మొదటి నెల 14వ తారీఖున ఏం చేసేవాళ్ళంటే ఆ పండగను ఆశించారు. దాన్ని అబీబు నెల అంటారనమాట. అబీబు నెల అంటే అది ఎప్పుడు వస్తుందంటే దాదాపు మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో ఆ యొక్క పండగను వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అందరూ కూడా ఎందుకు దాటి బయటికి రావాలి అంటే ఆ ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క బానిస బ్రతుకులు బ్రతకలేకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరిని కూడా బయటికి విడిపించినట్టుగా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. నిర్గమాకాండంలో చాలా చక్కగా దేవుడు రాయిస్తూ ఉంటాడు. ఈనాడు కూడా చూడండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనలందరం కూడా లోకములో పాపం ఉంది, ఆ పాపము లోకములో మనమున్నాం. ఆ పాపపు లోకములో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు రక్తము ద్వారాగా మనల్ని ఇడిపిస్తూ ఉన్నాడు. ఆనాడు బాహ్య సంబంధంగా వాళ్ళని ఇడిపించాడు, ఈనాడు ఆత్మ సంబంధంగా మనల్ని ఏం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు రక్తము కింద మనం ఉన్నప్పుడు. ఇప్పుడు రక్షణ అంటే ఇజ్రాయేలుకి ఎలా ఉండేదంటే ఆనాడు ఎవరి ద్వారబంధ సంహారపు దూత వస్తుంది అనమాట. ప్రతి ఇంటి మీదుగా సంహారపు దూత వెళ్తూ ఉంటుంది. ఆ సంహారపు దూత వెళ్ళేటప్పుడు ఎవరి ద్వారబంధరానికి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము లేదో ఆ కుటుంబం మొత్తం కూడా రక్షణలో లేదు, దేవుని బిడ్డలు కాదు
అని అర్థం అన్నమాట. ఒకవేళ ప్రతి ఇంటికి ఒక మేక పిల్ల ఒక గొర్రె పిల్ల తెచ్చుకోలేరు కదా. అనుకూలమైతే ఆ పక్కన ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఏం చేసేవాళ్ళంటే ఒక గొర్రె పిల్లను సంహరించి వాళ్ళు కూడా ద్వారబంధనానికి రక్తాన్ని పూసేవాళ్ళు అనమాట. అప్పుడు సంహారపు దూత ఆ ద్వారాన వెళ్ళేటప్పుడు ఓహో ఏ ఇంటికైతే రక్తం ఉందో ఆ ఇంటిని ఏం చేసేది ఆ సంహారపు దూత భక్షించేది కాదు, అంటే చంపేది కాదు. ఈనాడు కూడా చూడండి, దేవుడు తిరుగుతూ ఉంటాడు. ఏ ఇంట్లో రక్షణ ఉందని ఎలా తెలుస్తుంటుంది ఇప్పుడు అంటే ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు అప్పుడు బాహ్య సంబంధంగా రక్తాన్ని కోరుకున్నాడు దేవుడు ఈ ద్వారబంధరాల దగ్గర. ఇప్పుడు రక్షణ అనేది ఆత్మ సంబంధమైంది. మనం లోకంలోనే ఉంటాం, లోకంలోనే తిరుగుతుంటాం, లోకంలోనే మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనేది కంటికి కనబడేది కాదు, మన భక్తి జీవితాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం ఒకసారి మనము లేఖనాన్ని పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిన రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను అనేది మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే దాదాపుగా ఇక్కడ విపరీతమైనటువంటి శ్రమ వచ్చేసింది. ఏంటి విపరీతమైనటువంటి శ్రమ అంటే ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో వాళ్ళందరిని ఏం చేసేవాళ్ళు పాప నువ్వు వెనక్కి పాప నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, చైర్లో కూర్చో. ఎవరైతే దేవుని ఇక్కడ ఇటు పక్కన ఇక్కడ కూర్చో. ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుని మాట అంటే ఎక్కువగా విశ్వాసం ఎదుగుతున్నారో వాళ్ళని పట్టుకొని ఏం చేసేవాళ్ళు అంటే సంహరించేవాళ్ళు అన్నమాట, చంపేసేవాళ్ళు. బాగా గమనించండి. ఇప్పుడు కూడా చూడండి, దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి వారిపైనే అపవాది ఏం చేస్తూ ఉంటాడు, చాలా ప్రయత్నం చేస్తుంటాడు. ఏం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఏదో ఒక విధంగా లోకంలోనే తీసుకురావాలి. అంతేనా? ఇజ్రాయెల్ కూడా అంతే. పాలు తేనెల ప్రపంచ దేశాన్ని ఆ పస్కా పండుగ చేసుకుని వాళ్ళు దాటి బయటకు వచ్చిన తర్వాత పాలు తేనెల ప్రపంచ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ పాలు తేనెల ప్రపంచ దేశం లోపల నుండి కూడా పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా బాప్తిసం పొంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పాపం అనేది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆహ్వానిస్తూ ఉంటుంది. కానీ ఆ పాపానికి మనం ఏం చేయగలగాలి, దూరంగా ఉండగలగాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరొక వచనం చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపుతామని ఉపాయము వెతుకుచుండిరి. ఇప్పుడు దాదాపు ఈ పస్కా పండగ అయిపోతున్నాక ఏం చేయాలి? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? చంపేయాలి. ఆయన్ని సిలువ మాను మీదకి ఎక్కించేసి ఆయన చంపేయాలి. అయితే కింద మనం చదివినప్పుడు ఇక్కడ దాదాపుగా ఈ 12 మంది శిష్యులు దగ్గరనే ఉండడం, వాళ్ళు చెదిరిపోవడం, వాళ్ళకి భయమాందోళన కలగడం, అంతేనండి. వాళ్ళు చాలా అయ్యో మేము నమ్ముకున్నటువంటి నాయకుడు ఈ విధంగా అయిపోయాడేంటి అని వాళ్ళు బాధపడడం, ఇలాంటి కార్యక్రమాలు మనము మత్తయి దగ్గర నుంచి యోహాను దాకా, మార్కు గారు కావచ్చు, లూకా గారు కావచ్చు, ఏం చేశారు? వీటి గురించి చివరి భాగాల్లో మీరు చూసినప్పుడు చాలా సున్నితంగా ఆయన శిలువ మరణాన్ని ఏం చేశారు, చాలా చక్కగా ఆనాడున్నటువంటి ప్రజల్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాస్తారండి. ఈనాడు చూసినప్పుడు ఈ ఈస్టర్ అంటూ ఉంటారు కదా, ఈస్టర్ అనేది మనం పోయిన వారం శుక్రవారం చూసాం. ఒక దేవత పేరని, ఏదో ఒక దేవత పేరని దాన్ని ఏం చేస్తారు, ఈస్టర్ అని పెట్టారు.
కదా. ఈ రకంగా మనం ఈ మూలాలలోకి వెళ్ళి చూసామనుకోండి, ఈస్టర్ అనే పదానికి మనము అవన్నీ కూడా చూడబోవడం. ఎందుకు చూడబోమంటే శుక్రవారం చాలామంది అవన్నీ కూడా బ్రదర్ చెప్పారు. ఆ ఈస్టర్ అనే ఒక దేవతని ఈస్టర్గా మార్చారని, మార్చిన తర్వాత అది ఈనాడు లోకమంతా కూడా ఏమైపోయింది, ఒక అబద్ధాన్ని నిజంగా ప్రకటిస్తుందని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈ అబీబ్ నెల ఉంది కదా, మార్చి ఏప్రిల్ మధ్యలో వచ్చే ఈ అబీబ్ నెలలో ఈ మొదటి నెల 14వ తారీఖున వీళ్ళు ఏం చేసేవాళ్ళండి, పస్కా పండుగ అప్పటి నుంచి కూడా ఆచరించేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే మేము ఏం చేస్తాం, మాకు విముక్తి కలిగింది, మేము దాటి వెళ్ళాము, మేము దాటి వచ్చామనే భ్రమలో ఉన్నారు. ఈనాడు కూడా చూడండి, బాప్టిసం తీసుకుంటాం, క్రీస్తు ప్రభువారిలో కొనసాగుతూ ఉంటాం. అయితే పాపము చేస్తూ కూడా మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి మేము దేవుల్లో ఉన్నాం, మేము బాప్టిసం పొందాం, అంతేనా? అప్పుడు సంహారపు దూత వచ్చినప్పుడు ద్వారబంధరాల పైన రక్తం లేకుండా ఉంటే, నాడు క్రీస్తు ప్రభువారు వచ్చారు, రక్షణ మన మీద లేకుండా ఉంటే సేమ్. రక్షణ మనకు లేదు, రక్షణ పొందాం, మరలో పాపములో పడిపోయాం. అయితే పాపములో పడిన తర్వాత క్రీస్తు ప్రభువారు వచ్చారు, మనం రక్షింపబడినట్ట కాదా? కాదు. అదే పాపంలో ఉండి రక్షింపబడినట్టు కాదు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. ఏం హెచ్చరిస్తూ ఉంటాడు? ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఏం చేయండి, సరి చేసుకోండి. అందుకే మనం ప్రభురాత్రి భోజనంలో కూడా చేసేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే తన్ను తాను ఏం చేయాలి, మనం పరిశీలన చేసుకుని. ఈనాడు చాలా మందికి ప్రశ్నలు రావచ్చు. అవును, పాపం చేశారు ఇజ్రాయిల్లో పాపం చేసిన తర్వాత క్షమాపణ ఉందా లేదా? ప్రతిసారి వాళ్ళు పస్కాన్ని వధించవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు కూడా ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా మనం బాప్తిసం పొందాల్సినటువంటి అవసరం లేదు. మరేంటి, పాపం అనేది మనల్ని ఆవరించినప్పుడు మనము మారు మనసు పొందాలి. అయ్యో, నేను చేసిందేంటి తప్పు, నేను తప్పులో ఉంటున్నాను, ఈ తప్పుని ఏదో ఒక విధంగా నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? మనం హెజ్కేలు గ్రంథంలో చాలా చక్కగా చూస్తాం. ఒక పాపి మరణము నొందుతున్న బట్టి ఆయన సంతోషించినటువంటి వాడు కాదు అని ఉంటుందన్నమాట అక్కడ. అంతేనా? అంటే ఒక పాపి మరణం పొందుట బట్టి, ఆ మరణాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదట. ఆ మరణాన్ని దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు ఇష్టము అని ఉంటుంటుంది అన్నమాట. అంటే ఈనాడు కూడా మనము పరిశీలన చేసినప్పుడు ఒక్కసారి ఈ నిర్గమాకాండం దగ్గరికి వెళ్దాం. మనం చూడండి, నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇజ్రాయెల్ చరిత్ర చూసి ఇలా వచ్చేద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము. ఇజ్రాయేలీలు ఎలా ఆ యొక్క పండుగని, ఆ యొక్క పస్కా పండుగని ఎలా ఆచరించి బయటకు వచ్చారో ఇక్కడ ఇలాగ చూసి మనం ముందుకెళ్తే ఈరోజు మనకు చాలా బాగా అర్థమవుతుందండి. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 42వ వచనం. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయేలుల అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే, రాత్రిపూట. అయితే 43వ వచనం. మరియు నిర్గమాకాండం 12వ అధ్యాయం 43వ వచనం. మరియు యెహోవా మోసే హారోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడు ఎవడను దానిని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును. ఇప్పుడు పస్కా పండుగ అది వధించిన తర్వాత దాన్ని ఏం చేసేవాళ్ళంటే వండేవాళ్ళు అన్నమాట. దీన్ని గొర్రె కావచ్చు, నిర్దోషమైనటువంటి మేకపోతు కావచ్చు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సంహరించిన తర్వాత రక్తాన్ని అక్కడ పూసిన తర్వాత దాన్ని వండేవాళ్ళు. ఆ వండిన దాన్ని ఏం చేసేవాళ్ళట, ఎవరు కూడా అన్యుడు అంటే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయకూడదండి, అది ఇవ్వకూడదు. బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముట్టకూడదు. మరి ఎవరు ముట్టాలి? ఎవరు ముట్టాలంటే ఇజ్రాయేలీలు మాత్రమే. ఒకవేళ ఆ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందితే దాన్ని ఏం చేయొచ్చట, తినొచ్చు. ఒకవేళ ఆనాడు మారు మనసు ఆనాడు రక్షణ అనేది ఎలా కలిగేదంటే, ఇజ్రాయెల్లో ఒక మనిషి చేరాలంటే, ఒక వ్యక్తి చేరాలంటే వాళ్ళకి ఇంతని వెండి అంటే మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఆ మూల్యం చెల్లించిన తర్వాత సున్నతి పొందితే ఆ ఇజ్రాయేలీలు ఏం చేస్తారు, వాళ్ళు చేర్చుకునేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు. ఈనాడు మనము బాప్తిసం పొందినటువంటి మనము కులము లేదు, మతము లేదు,
జాతి లేదు, మరి స్త్రీ పురుషుల భేదం లేదు. ఒక్కసారి మనం బాప్తిస్మం పొందితే అందరం కూడా ఏంటి, సమానమే. మనమందరం ఈ రొట్టె ద్రాక్ష రసం ఏం చేయొచ్చు, పాలు పొందులు పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పాత్ర తీసుకొని వస్తుంది, ఎవరు మనం బాప్తిసం పొందినటువంటి వాళ్ళం మనం తీసుకోవచ్చు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు. అన్యులు వచ్చారనుకోండి, వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం, అయ్యా దీంట్లో మీరేం చేయకూడదు. అప్పుడే ఈ ద్రాక్ష రసం కలుపుతుంటే పిల్లలు చెప్పారు, ఒక పాప చెప్తుంది, ఆ పెద్ద పాప ఏమంటుందంటే, చిన్నపిల్లలకి మీరు పిల్లలు తీసుకోకూడదు అని. చూడండి ఎంత జ్ఞానం ఉందో బిడ్డలకి. మరి నువ్వు తీసుకోవచ్చు అంటే, నేను పెద్దదాన్నే కొంచెం, కానీ నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకోబట్టి దాని గురించి ఏంటో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ఇజ్రాయేలుల విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు వీళ్ళు ఎక్కడికి దాటిపోతున్నారు, ఈ ఐగుప్తి బానిసత్వం నుంచి. అంటే ఈ ఫరో కింద ఆ ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుడు ఒక విముక్తినిచ్చాడు. ఏంటి ఆ విముక్తిని అంటే, రక్షణ కల్పించాడు దేవుడు. రక్షణ కల్పించి వాళ్ళందరిని కూడా పాలు తెనులు ప్రపంచ దేశానికి ఏం చేశాడు దేవుడు, నడిపించాడు. దాన్నే ఏం చేశారంటే వాళ్ళు ఒక పస్కా పండుగగా ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది ఇందులోనే మనం చూడండి 50వ వచనాన్ని మనం చూసినప్పుడు 50-51 నిర్గమకాండ 12వ అధ్యాయము 50-51. ఇజ్రాయేలులందరూ అలాగు చేసి యెహోవా మోసే హారోనులను ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇజ్రాయేలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెను. ఏం చేశారంటే దేవుడు, ఆ రోజు వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు, మొదటి నెల 14వ తేదీ వాళ్ళందరిని కూడా ఏం చేశాడు, ఆ రాత్రికి ఆ ఇజ్రాయెల్ మొత్తాన్ని బయటికి రప్పించేస్తాడు దేవుడు. ఇప్పుడు బాగా గమనించండి, ఒక ఊరు ప్రాంతం మొత్తం, ఆ దేశం మొత్తం కూడా, ఐగుప్తు దేశం అంతా కూడా ఇజ్రాయెల్ అందరూ వెళ్ళిపోయారంటే సంపద అంతా వెళ్ళిపోయినట్టా లేదా, సంపద అంతా వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం, బెంగళూరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి లాసా లాభమా? అంటే ప్రస్తుతానికి వసతులు ఉన్నాయి కాబట్టి లాభమే. ఆనాడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బానిస బ్రతుకులు కదా, ఇక వాళ్ళకి పని చేసేవాళ్ళు లేరు. ఇక పొలములు ఉంటాయి కదా, ఈ పొలాలు కానివ్వండి, ఈ సంపద కానివ్వండి, సంపద కాయాలన్నా, పొలాలు పండించాలన్నా విపరీతంగా వీళ్ళు చేసుకోలేరు కదా. మొత్తం వెళ్ళిపోయేసరికి వీళ్ళకి కోపం వచ్చేసింది. అయితే వెళ్ళిపోయిన కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఫరో సైన్యం మొత్తం కూడా వాళ్ళు ఎమ్మట పడిపోయారు. మరి అక్కడ ఏమొచ్చింది అడ్డం, సముద్రం అడ్డొచ్చింది. సముద్రం అడ్డొస్తే మీరు బాగా గమనించండి ఈ పాయింట్ని, చాలా చక్కగా ఉంటుంది. మనం చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం విని ఉంటాం. ఆ సముద్రం అడ్డొచ్చిన తర్వాత ముందు చూస్తే సముద్రం వచ్చింది, వెనకుంటే ఫరో సైన్యం ఉంది. ఇజ్రాయెల్ ఎక్కడున్నారు, ఇప్పుడు మధ్యలో ఉన్నారు. కానీ మీరు బాగా గమనించినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి ఏమీ కాపాడకుండా దేవుడు ఆ నీటిని గోడల్లాగా పేర్చి ఆ పొడి నేలన వాళ్ళందరూ నడిపించాడు. పొడిని అర్థమైందండి, దేవుడు మనల్ని కాపాడుతాడు అనే మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పడు అనేది అర్థమవుతుందా? ఈనాడు చాలా మందికి భయము ఏంటంటే, మేమేమైపోతామో, మా పరిస్థితి ఏంటో, మాకెలా ఉంటుందో, ఇది జరుగుద్దో అది జరుగుద్దో, అలా అవుద్దో ఇలా అవుద్దో అని మనం చాలా చింతిస్తూ ఉంటాం. కానివ్వండి, మనం చింతించిన దాన్ని బట్టి ఒక మూరుడు ఎక్కువ చేసుకోలేమట, ఒక మూర తక్కువ కూడా చేసుకోలేమని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇజ్రాయేలీల్ని రప్పించింది ఎవరంటే దేవుడే రప్పించాడు. మరి ఫరో సైన్యం వచ్చింది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రంలో ఎంత చక్కగా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడాడో చూడండి. ఈరోజు కూడా మనం బాప్తిసం పొందాం. ఈ బాప్తిసం పొంది క్రీస్తు ప్రభువారిలో మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ మనకు కూడా చాలా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైనప్పుడే మనం చాలా గట్టిగా నిలబడాలి. ఈరోజు ఎలా ఉంటుందంటే సమాజం, ఏమన్నా సమస్య వస్తే ఆ సమస్యలను కురింగిపోతూ ఉంటారనమాట. ఎందుకు యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడంటే మన కోసం, దేవుని చిత్తం మీద మనం వచ్చే వారం నేర్చుకోబోతాం. అసలు ఎలా పునరుద్ధానుడయ్యాడు, ఆ పునరుద్ధానం వలన జరిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది మనం వచ్చే వారం దేవుని చిత్తం మీద మనం నేర్చుకోబోతాం. అయితే ఇజ్రాయేల్ అందరిని కూడా దేవుడు కాపాడే విషయంలో ఆయన వెనక్కి వెళ్ళాడండి.
వెళ్ళాడా? వెళ్ళలేదు. నిజంగా చాలామందికి ఆశ్చర్యం కదా. ఇది చెప్పారనుకోండి, ఎవరికైనా ఈ విషయాలు మనం చెప్తే వాళ్ళకి నవ్వులాగా ఉంటుంది కదా, నవ్వుతారు కదా. ఏంటి వెనక ఫరో సైన్యం ఉంది, ముందు ఇజ్రాయిల్ ఉన్నారు, మధ్యలో ఇజ్రాయిల్ ఉన్నారు, దాని ముందు సముద్రం ఉంది. ఏంటట, ఈ మధ్య పొడి నేలను నడిపించాడు ఆ దేవుడు. నువ్వు చూసి వచ్చావా ఏంటి అంటారు. ఇదంతా కూడా చరిత్ర అండి, మనం చూడాల్సినటువంటి పని లేదు. చరిత్ర, ఈరోజు చరిత్ర మాట్లాడుతూ ఉంది. ఎవరి గురించి? ఇజ్రాయెల్ గురించి. అందుకే ఇజ్రాయెల్ దేశం అంటే ఈనాడు కూడా చూడండి చాలా మందికి భయము. ఇజ్రాయెల్ గురించి పేరెత్తాలన్నా కూడా భయము. నిన్నే ఒక అతను ఎక్కడికి నేను బయటికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ కుమారుడు ఎవరో ఒక బాబు వస్తే, నువ్వు చర్చికి వెళ్ళు అంటున్నాడు. చర్చికి వెళ్ళు, మీరిద్దరు వెళ్ళండి అంటే నేను అడిగాను, నువ్వు వెళ్ళవా అని అడిగాను. నేను స్నానం చేయలేదు సార్ అని అంటున్నాడు. చూసారా, అన్యులకు చూసారా ఎలా భక్తి ఉందో. ఏంటట, స్నానం చేయకుండా లోపలికి వెళ్ళకూడదు అనేది ఎంత భక్తి కలిగి ఉన్నారో చూడండి. ఈనాడు కూడా మనము బాప్తిసం పొందాం, క్రీస్తు ప్రభువారిలో ఎదుగుతున్నాం. క్రీస్తు నా కోసం పునరుద్ధరణుడయ్యాడు, మరణించి తిరిగి లేచాడు. ఇంకెందుకు నేను చింతించడం అనే భయం ఉంటుందా? మనకి ధైర్యం ఉంటుందా? వారం రొట్టె ద్రాక్ష రసం ఇస్తుంటాం, వారం తింటుంటాం, త్రాగుతుంటాం, మరలా యథావిధమైనటువంటి లోకంలో మన జీవితం. అందుకే పునరుద్ధరణుడయ్యాడు ఆయన. ఈనాడు చూడండి చాలామంది వైట్ అండ్ వైట్ వేసి, అంటే నేను ఎవరి గురించి చెప్పడం లేదు కానివ్వండి, వైట్ అండ్ వైట్ వేసి అసలు చాలా చక్కగా చేసేవాళ్ళు. మేమైతే ఇది వరకు అసలు హాల్ మొత్తం మల్లెపూలు కట్టేసి భయంకరం చేసేవాళ్ళం 5 గంటలకే వచ్చేసి. అంటే అలా చేయకూడదు, చేయొచ్చు అనేది కాదు కానివ్వండి, బైబిల్ దాని గురించి ఏం మాట్లాడుతుంది, అంతే కదండి. దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అనేది ఈనాడు చాలా ప్రాముఖ్యత. ఒకవేళ మనం చేయగలిగితే ఆ విధంగా మల్లెపూలు కట్టి అంతా కూడా డెకరేషన్ చేయగలిగితే మనం ప్రతి వారం చేయాలి. వారంలో మొదటి దిన ఆయన ఏమయ్యాడు? పునరుద్ధరణుడయ్యాడు. అయితే ఇజ్రాయిల్ అందరిని కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరిని కూడా కాపాడాడండి. ఆ కాపాడినటువంటి సాదృశ్యానికి మనకేం చేస్తున్నాడు? నాడు క్రీస్తు యొక్క బలియాగాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. చూడండి, ఆయన వారమునకు మొదటి దినమున పునరుద్ధానం చెందాడు. ప్రతి వారం మనకు చాలా ప్రాముఖ్యత. ఎప్పుడెప్పుడు? ప్రతి ఆదివారం మనకి ప్రాముఖ్యతే. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, 18:22. కీర్తన గ్రంథం, క్షమించండి, 118, 118వ అధ్యాయం 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి, ఆ రాయి ఏమవుతుందండి? మూలక తరం. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా అంగీకరించారా అన్నాడు? పక్కకి తీసి పెట్టారు. అసలు ఈయనేంటి, ఈయన దేవుడా అని అసలు ఆయన సిలువ వేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన విలువ అనేది ఆనాడు అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది ఆయన విలువ? ఎప్పుడు అర్థమైంది ఆయన విలువ అనేది? ఎప్పుడు అర్థమైంది ఆనాడు సమాజానికంటే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత, అమ్మో ఈయన దేవుడు, ఇలాంటి ఆయన్ని మేమేం చేస్తాం? చంపేస్తామే. ఇలాంటి ఆయన్ని మేము సిలువ వేసామని చెప్పేసి వాళ్ళు పునరుద్ధరణైన తర్వాత వాళ్ళు చాలా బాధపడినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను ఎల్లగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఏం చేశాడండి? ఎప్పుడు? ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను.
ఆయనతో కూడా ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని ఏం చేశారట? నమ్మకపోయిరి. యేసుక్రీస్తు వారు ఎనికిడితే ఉన్నారు, ఆయన ఎమ్మడే వెంబడిస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. అలాంటి వారు వాళ్ళు ఏం చేయలేదట అన్నాడు? ఏం చేయలేదండి? నమ్మలా. నమ్మకం అనేది ఏం కలగలేదు వారిలో. వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఆమెను చెప్పి, ఆయన ఆ 7 దెయ్యములు పట్టినటువంటి వారు ఏం చేశారు? చెప్పారు, అయ్యా యేసు పునరుద్ధానుడు అయ్యాడు, ఇదిగో ఆయన చెప్పినట్టు లేచాడంటే ఏమనుకున్నది సమాజం? హేళన చేసింది. ఈరోజు కూడా అంతే కదా. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించడం చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. అసలు ఆయన ప్రత్యక్షమైనటువంటి కార్యక్రమాలు కొన్ని చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనం. 23వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ వీధిగా సెలవిస్తూ ఉంది. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగో ఉండబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. బాగా గమనించండి. ఇప్పుడు శనివారం మొత్తం కూడా ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. శనివారం మొత్తం ఎక్కడున్నారండి? శనివారం మొత్తం కూడా యేసుక్రీస్తు వారు మొత్తం కూడా ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. కానీ వీళ్ళ యొక్క ఆందోళన ఏంటంటే సమాధి దగ్గరకు వెళ్ళడం, సాంబ్రాణి వేయడం, లేకుంటే అక్కడికి వెళ్ళి ఆడవడం, అంతే కదండి. ఈనాడు కూడా చూడండి, ఈనాడు కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఫోటో పెట్టడం, ఆ ఫోటోకు దండలేయడము, సాంబ్రాణి కడ్డీలు పెట్టడము. ఈరోజు అసలు చాలామంది పునరుద్ధారణ అయింది నిజమే కానివ్వండి అని అంటూ ఉంటారు. నిన్న మొన్న చూడాలి, అసలు నాన్ వెజ్ తినరు, ఏడుస్తూ ఉంటారు, ఖాళీ గంజి మాత్రమే తాగుతుంటారు, చాలా బాధపడిపోతుంటారు. ఆ విధంగా చేయమని చెప్పాడా మనకంటే? ఆ విధంగా చేయమన్నాడా? లేదు. ఆయన పునరుద్ధరణుడు అయ్యాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త ఈయన చాలా చక్కగా చెప్తూ ఉంటాడు అన్నమాట ఈ విషయం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన తల మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా వంచిరి. మరియు ఎడమ వైపున ఒకరిని, కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున ఎలుచున్న వారు తమ తల చూచుచూ, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సులువు మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయనను ఏం చేశారట? దూషించిరి. నిజం. చివరి ఘటంలో కూడా యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆ చివరి ఘటంలో కూడా ఏమర్థం కాలేదండి వాళ్ళకంటే? ఏమర్థం కాలేదంటే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అర్థం కాల. ఈరోజు కూడా చూడండి, మనము తీసుకున్నటువంటి రక్షణ పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారంగా మనం ఏం చేస్తుంటాం, ఒక్కొక్కసారి పక్కకి వెళ్తూ ఉంటాం. ఇజ్రాయెల్ ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినటువంటి ఆ రక్షణ కూడా విడిచిపెట్టి మరలా పాపంలోకి వెళ్ళారు. మరి యేసుక్రీస్తు వారు సిలువ మీదకి ఎందుకు ఎక్కాడంటే, ఎందుకు ఎక్కాడు? మరలా మనం ఆ పాపంలోనికి వెళ్ళిపోకూడదని. అందుకే ఇక్కడ అంటాడు 15వ అధ్యాయం మార్కు సువార్త 33వ అధ్యాయం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంటను చీకటి కమ్మెను. ఇప్పుడైనా అర్థమై ఉంటుందా వాళ్ళకి? అన్నారు, హేళన చేశారు. సిలువ మీదకి ఎక్కావు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతానని చెప్పావు కదా,
అని ఇటువైపు ఒక దొంగ అటువైపు ఒక దొంగ ఉన్నప్పుడు ఆ దొంగల మధ్యలో ఆయన నేరస్తునిగా తీసుకెళ్లి సిలువ వేశారండి. అలా సిలువ వేసినప్పుడు అక్కడ మనం ఏం జరిగింది? దేశమంతా కూడా చీకటి గమ్మింది. కనీసం ఆ చీకటి గమ్మినప్పుడైనా వాళ్ళకి అర్థమై ఉంటుందా? అప్పుడు అర్థమైంది. అంటే ఈ ప్రకృతిలోనే ఏం జరిగాయి? ప్రకృతిలోనే మార్పులు వస్తే ఎలా ఉంటుందంటే మనిషికి భయం అనిపించదా? చాలామందికి భయం అనిపించి మారి ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఎవరినన్నా ఏమైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఏం ప్రకృతిలో మార్పులు రావు. అలా ఎవరన్నా చంపేశారనుకోండి, మార్పులు వస్తాయా? రావు. ఎందుకు రావు? ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి. ఆనాడు మనం చూసినప్పుడు ఆయన సిలువ వేసినప్పుడు మొత్తం దేశమంతా కూడా ఏమైపోయిందండి? ఏమైపోయింది? చీకటి గమ్ముకున్నది. అయితే 34వ వచనం, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయుడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియా అని పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దహింపవచ్చునేమో చూతుమనెనో. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఈ ప్రాణము విడిచినటువంటి క్రీస్తు కొంచెం బాగా గమనించినప్పుడు ఈ ప్రాణం విడిచినటువంటి యేసు ఏం చేశాడంటే 3 రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఏం చేశారట వాళ్ళు? ఆయన్ని ఏ విధంగా చేశారు? 2 దొంగల మధ్య సిలువ వేయడము, ఆ సిలువ వేసిన తర్వాత హేళన చేయడము, హేళన చేసిన తర్వాత ఏం చేశారు? బల్లిం పొడితో పొలిచారు. ఈ పొడిచిన తర్వాత మళ్ళీ చిరకను అందించడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సమయం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రవచనాలండి. ముందే ఈ జరగవలసినటువంటి ఈ చరిత్ర మొత్తం కూడా మనం యెషయా గ్రంథం కావచ్చు చాలా చక్కగా 53వ అధ్యాయంలో ఏం చేశాడు? ఆయన యొక్క పునరుద్ధానం అంటే ఆయన శ్రమ దగ్గర నుంచి ఆయన తిరగా పునరుద్ధానుడయ్యేదాకా మొత్తం కూడా దేవుడు చాలా చక్కగా రాయించాడు. కానీ ఆ యెషయా గ్రంథం చదివేటప్పుడు అర్థం కాల మనకి. ఆ యెషయా గ్రంథం ఒక నపుంసకుడు చదువుతూ ఉంటాడు. ఎక్కడ? అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఐథియోపియా నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు ఆరాధనకి వెళ్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అర్థం కాదు అతనికి. అర్థం కానప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు పిలుపుని పంపించేసి ఆ వాక్యాన్ని వినిపింపజేసి ఆ నపుంసకుని దేవుని బిడ్డగా మార్చుకుంటూ ఉంటాడు అనమాట. ఈనాడు ఎన్నిసార్లు ఈ వాక్యం ఏంటన్నా కూడా మనకు అర్థం కాదు కదా. అర్థమవుతుందా? అర్థమైతే మనం మరలా లోకంలోకి వెళ్ళాం. అదనమాట అర్థం కాదంటే మరలా మనం పాపంలోకి వెళ్ళాం. మరలా మనం పాపంలోకి వెళ్తున్నామంటే మనకు ఆ రోజు జరిగినటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నటువంటి మనకు కూడా ఆయన యొక్క విలువేంటో అర్థం కాదు. అందుకే రాత్రింబగలు 3 రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడంటే ఆయన భూగర్భంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. ఒకసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనా ఎక్కడున్నాడు? తిమింగలం యొక్క కడుపులో ఉన్నాడు. ఎలా ఉండునో యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ ఉంటారట? భూగర్భములో ఉండును. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా చక్కగా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు 8 నుంచి 10 వచనాలు. అపొస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్న అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను.
2 ఏళ్ల వరకు అలాగున జరిగను. కనుక యూదులేమి గిరికు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము ఏం చేశారట? వినిరి. ఏ మార్గం గురించి చెప్పారు? ఏ మార్గం గురించి చెప్పారండి? అపోస్తులైనటువంటి పౌలు గారు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వీళ్ళందరూ కూడా ఏ మార్గం గురించి చెప్పారు? ఈ మార్గం గురించే. ఏ మార్గం గురించి? ఏ మార్గం గురించి అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శ్రమ పొందాడు, ఏ విధంగా ఆయన యొక్క శిలువ మరణం జరిగింది, ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా సమాధిలో ఉంచబడ్డాడు, ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు కూడా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ఎందుకు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామంటే ఆయన మరణ పునరుద్ధానాలను మనము ప్రకటించడానికి. ఈనాడు చాలా మందికి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు కానివ్వండి, మేము ఎందుకు తీసుకుంటున్నామనే జ్ఞానం ఉండదు. ఎందుకు తీసుకుంటారట? పాపాలు పోయేదానికి, అంతేనా? చాలామంది అదే చెప్తూ ఉంటారు. అంటే ప్రతి వారం పాపం చేసి మరలా వచ్చే వారానికి మార్చుకోవడం. అందుకు కాదండి. అంటే ఈ యేసు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపి అక్కడ అనేక మందిని ప్రభు వైపు నడిపించారు. దేని గురించి వాళ్ళు చెప్పారంటే ఈ పునరుద్ధానం గురించే చెప్పారు. దేని గురించి చెప్పారు? పునరుద్ధానం గురించి. ఇంకొంచెం ముందుకెళ్ళి 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనే మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఏం చేశాడంటండి? అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేశారట? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచారట. ఎందుకు? ఈ మార్గం గురించి చెప్పడానికి. కనీసం ఒక్క రోజున మనం ఎప్పుడైనా బాధపడి ఉంటామా? ఎవరి గురించి అన్న, అయ్యో ఇదిగో నా సహోదరులు బాప్తిసం పొందలేదు, పలానోళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి కనీసం నేను చెప్పదాం, నా వంతు సహాయం ఏంటో నేను చేద్దాం, నా వంతు నేను ఏం చేయాలో చేసి వాళ్ళని రక్షణలోకి తీసుకొద్దామనే ఆ జ్ఞానం మనకుందా? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. నేను అందుకే చూడండి, మనము ఆ మార్గంలో మనం సరైనటువంటి విధానంగా లేకపోబట్టే మనం ఎవరిని కూడా ఏం చేయలేకపోతున్నాం, తీసుకురాలేకపోతున్నాం. ఎవరికి కూడా ఆ వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకండి? అంటున్నాడు 34వ వచనం చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఎవరు వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను ఆశింపలేదు. నేను అప్పుడే వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇక్కడ చర్చి బాగుంది, మా ముంబైలో అయితే మా పాస్టర్ గారు డబ్బులు అడుగుతూ ఉంటారు మా అమ్మ మా నాన్నే అంటున్నారు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు వాక్యం చెప్పడానికి ఏం చేస్తున్నారు? ఎవరితో కూడా ఆశించాల. మనము అడిగితే ఇచ్చి ఆశించేది అది కాదండి ప్రతిఫలం అనేది. మరేంటి? మనము కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలోకి చూస్తుంటాం. పరిశుద్ధుల కొరకైనటువంటి కానుక విషయం అయితే మనం గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము చేయిరి. అంటే ఈ అపోస్తులు ఈ సేవా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వాళ్ళు చరాస్థిర ఆస్తులు మొత్తం కూడా మీ పాదాలు ఎద్ద పెట్టారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అడగలేదు వాళ్ళు ఇవ్వమని. కారణం ఏంటంటే ఇది విలువైనటువంటి మార్గం. ఆయన యొక్క పునరుద్ధానం అనేది మామూలుగా ఉండేది కాదు. ఆయన పడినటువంటి శ్రమ మామూలుగా కాదు. ఆయన పడినటువంటి ఆ శిలువ మరణము సాధారణమైనది కాదు. ఇవన్నీ కూడా చెబితేనే ఒక మనిషి రక్షణలోకి రాగలుగుతాడు. ఆ రక్షణలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి మనిషి పైన ఉందండి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? 3 సంవత్సరంలో రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు. దేని గురించి చెప్పాడు? ఆయన యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్పాడు. ఏం చేశాడండి? మనం ఎంతమందికి చెప్పుంటామండి ఆయన మరణ పునరుద్ధానాల గురించి? చూడండి 20వ అధ్యాయం ఇందులో 35వ వచనం. కష్టపడినని నాకే తెలియను, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననియు
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటే మనము ఇవ్వగలగాలి, చెప్పగలగాలి. చాలామంది ఏమంటూ ఉంటారంటే మాకు కుదరదండి, మేము చెప్పలేమండి, మా వల్ల కాదండి అంటూ ఉంటారన్నమాట. ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు? మేము చెప్పలేమండి, మాకుండా కాదు, వేరే వేరే అయినా చెప్తూ ఉంటాం, చాలా తెలుగులు చెప్తూ ఉంటాం, చాలా నీతులు చెప్తూ ఉంటాం కదా. ఒకరికి ఎవరైనా చెడిపోయారు అనుకోండి, ఆ చెడిపోయినటువంటి మనిషిని లోక సంబంధంగా మంచి మాటలు చెప్పి నడిపిస్తూ ఉంటాం. మరి దేవుని దగ్గరకు నడిపించడానికి మనం ఎంత ప్రయాసపడాలి? ప్రయాసపడాలి లేదా? ప్రయాసపడాలి. అందుకే క్రీస్తు శరీరం నాకు అసలు ఏం జరిగింది మనం ఇప్పుడు దాకా చూస్తాం. 3 రాత్రింపగళ్ళు ఆయన ఏం చేశాడట? 3 రాత్రి పగళ్ళు ఎక్కడున్నాడు? భూగర్భములో ఉన్నాడు అనేది వీళ్ళు ఏం చేశారంటే అందరికి చెప్పారండి. ఎంతమందికి చెప్పారంటే ఒకరిద్దరు కాదు, బూది గంతాల వరకు, దాదాపు ఈ కేర్పురం ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి ఉన్నటువంటి మనకు కూడా ఆ సువార్త అనేది ఏమైంది? అందగలిగింది. అయితే క్రీస్తు శరీరం అసలు ఏం జరిగిందనేది మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యి వలనని సుగంధ ద్రవ్యంలో తీసుకొనిది. వారు ఆదివారం పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆయన ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని ఉండట చూచి మిగుల కలవరపడి, అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అయితే వారు ఆయనను ఉంచిన స్థలము చూచిరి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు ఇక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి ఇస్మయము నుండి వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీయూ చెప్పలేదు. మీరు బాగా మనము ఇందులో పరిశీలన చేసినప్పుడు సామాన్యమైనటువంటి సమాధి కాదు అది. ఏం చేశారు? రోమా గవర్నమెంట్ సీల్ వేశారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గర సీల్ వేశారు అనుకోండి, ఆ సీల్ వేసినటువంటి దానికి మరలా ఎవరు కూడా ఏం చేయలేరండి? తీయలేరు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే భ్రమ, అయ్యో ఆదివారం వచ్చింది వెళ్దాం, వెళ్ళి ఆయనకి ఏం చేద్దాం, సుగంధ ద్రవ్యాలు పూసి లేకుంటే పూలు ఏమేమో తీసుకెళ్ళి ఉంటారు కదా సామాగ్రి, అవన్నీ తీసుకెళ్ళి వేద్దామని చూస్తే ఆయన ఏం లేడట, అక్కడ ఏం లేదు. అయితే ఒక అబద్ధం ఉంది. ఆనాడే ఒక అబద్ధం ఉంది, ఈనాడు కూడా అబద్ధం ఉంది. ఏంటి అబద్ధం? యేసు లేలేదు, పునరుద్ధానుడు అవ్వలేదు. ఆయన ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. చూడండి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఆయన ఏమని చెప్తున్నారు? ఆనాడు ఉన్నటువంటి జనాలు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెలుచుండగా కావలిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఏం చేశారండి? కొంత ద్రవ్యం ఇచ్చి అబద్ధం చెప్పమంటున్నారు. ఏమని? క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వలేదు, ఈ పునరుద్ధానం అన్న దానికి ఏం చేయలేదు, జరగలేదు.
ఈ డబ్బులు తీసుకొని మీరు ఏం చేయండి, ఈ ద్రవ్యాన్ని తీసుకొని ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పమంటే అలాగ చెప్పమంటే చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అందుకే ఈనాడు కూడా చాలామంది, ఎక్కువ మంది యూదులు నమ్మలేకపోతుంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. కారణం ఏంటంటే వాళ్ళు ఆనాడు చెప్పినటువంటి అబద్ధం ముందుకెళ్ళిపోయింది. ఆనాడు వాళ్ళు పెట్టినటువంటి ఆ ఈస్ట్ అనే పదాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి ఒక అబద్ధంగా ఏం చేస్తున్నారు, ఈనాడు ముందుకు కొనసాగుతూ ఉంది. మీరు బాగా గమనించండి. బ్రదర్ మనకు శుక్రవారం చాలా విషయాలు చెప్పాడు. ఏమేమి చెప్పాడు? ఒక గుడ్ ఫ్రైడే కానివ్వండి, మరలా భస్మ బుధవారం కానివ్వండి, ఇంకా ఒక ఈస్టర్ కానివ్వండి, ఒక క్రిస్టమస్ కానివ్వండి, ఇలాంటి పదాలు ఏవి కూడా మనకు బైబిల్ ఏమవు, కనపడనటువంటి వాటిని మనం గలతీ పత్రికలు చూస్తాం. కాలములను సమయములను ఏం చేస్తున్నారంట వీళ్ళు ఆచరణ చేస్తూ ఉంటున్నారు అంటూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా భస్మ బుధవారం కానివ్వండి, మట్టల ఆదివారం కానివ్వండి, ఇక చాలా చాలా చేస్తూ ఉంటారు కదా. ఇవి ఈస్టర్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, ఇవన్నీ ఏమైతే మాత్రం బైబిల్లో ఎక్కడ ఒక్క రెఫరెన్స్, సింగిల్ రెఫరెన్స్ అంటారు కదా, ఎక్కడ ఉండవండి ఇవి. ఎందుకంటే ఇవి చేయని అపోస్తలులు మరి ఏం చేస్తారు? ఆయన మరణ పునరుద్ధానాలను తీసుకెళ్ళి ప్రపంచానికి బోధించగలిగారు. ఏం చేశారు? అందుకే సద్దుకయ్యుల్లో కూడా ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, పునరుద్ధానాన్ని నమ్మరు సద్దుకయ్యులు. ఆనాటి నుంచే నమ్మడం లేదు. వాళ్ళ కళ్ళ ముందలే లేచాడు ఆయన. చాలామంది కనపడ్డాడు, చాలామందికి కనపడినా కానీ నమ్మలేదండి. ఈరోజు కూడా మనము మరలా ఆ పాపంలోనికి వెళ్తున్నామంటే మనం కూడా ఏం చేయడం లేదు, ఆ పునరుద్ధానాన్ని నమ్మడం లేదు. అయితే ఘనమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఆయన లేచాడు. ఏమున్నాయి? ఘనమైనటువంటివి, అసలు మార్పు లేనటువంటి రుజువులు ఉన్నాయి. ఆ 2 రుజువులు చూసి మనం ముగించేద్దాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ లూకా గారు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం నుంచి 5 వచనాలలో ఏమంటూ ఉంటాడంటే, ఓ దెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచయించితనే అంటున్నాడు. అపోస్తులకి ఏమైతే బాధ్యతను అప్పగించాలో ఆ అప్పగించవలసినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ రాసినట్టు అయిన లూకా గారు లూకా సువార్త 1వ గ్రంథంలో రాశాడు. అయితే 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత, బాగా గమనించాలి ఇప్పుడు, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇది నిజం. ఇది ఈనాడు ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి విషయం. ఏం చేశాడట? అనేక మందికి ఏం చేశాడంట? ఆయన చనిపోయినటువంటి ఆయన పునరుద్ధానుడై అనేక మందికి కనపడ్డాడండి. అయితే 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెలక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరనో. అయితే ఇక్కడ మనము బాగా గమనించినప్పుడు ఏం చేశాడంటే, యోహాను మీకు మారు మనసు తగినటువంటి బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినాలలోగా మీరు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు సేవన పరిచర్య ప్రారంభించారు. ఎవరు? అపోస్తలులు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అనేక మందికి కనపడ్డాడండి. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసాం 11వ అధ్యాయం 15వ వచనంలో ఒక అబద్ధం ఉంది. కొంత ద్రవ్యాన్ని ఇచ్చి అక్కడ కావాలన్నటువంటి వారికి ఆయన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పండి. అవుతుందండి తీసుకెళ్ళేదానికి? ఆ సీలు ఓపెన్ చేసేదానికి అవుతుందా? అలాంటి సీలు కాదు వాళ్ళు వేసింది. రోమా సామ్రాజ్యం దొర్లించలేనటువంటి రాయిని పెట్టారు. దొర్లించలేనటువంటి రాయిని మూసేసి దానికి సీల్ వేసిన తర్వాత ఆ సీలుని ఎవ్వరు కూడా తీసేదానికి లేదండి. కానీ ఒక అబద్ధం చెప్పారు. ఈనాడు అబద్ధం కూడా తిరుగుతుందా లోకంలో అంటే ఏంటి?
చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి లేచాడా? ఈనాడు కూడా చూడండి, చాలామంది చనిపోయి బ్రతికారు అంటూ ఉంటారు కదా. బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు చనిపోయి, లేదని చెప్పడం లేదు. కానీ ఆ చనిపోయినటువంటి వాళ్ళు మరలా చనిపోయారు, అది గొప్ప విషయం. కానీ ఈయన పునరుద్ధరణ అయిన తర్వాత మరలా చనిపోలా, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందుకే కొరింథీలో ఈయన చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. చివరి వచనం చూద్దాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరిగా చూసి మనం ముగించేద్దాం. 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇక్కడ చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులందరికీ కనపడెను. అందరికీ కడపట కాలమందు పుట్టియున్న నాకును కనపడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడటకు యోగ్యుడిని కాను. చివరిగా ఎవరు కనపడ్డాడు? మీరు బాగా గమనించినప్పుడు ఈ దమస్కు ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు కనపడ్డారు? పౌలు గారికి ప్రభు అయినటువంటి క్రీస్తు కనపడి ఆ కళ్ళలో ఆ పొరలు రాలేయట కింద భూమి మీద. భయపడిపోయాడు. అయ్యో నాకేమైంది అంటూ ఉన్నప్పుడు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అప్పుడు క్రీస్తు ప్రభు చెప్తాడు, నువ్వు హింసించుచున్నటువంటి క్రీస్తుని. ఇప్పుడైనా మారు మనసు పొందన్నప్పుడు ఆయన పాత జీవితాన్ని మొత్తం కూడా విసిరి పడేసి, అయ్యో చంపేస్తే శిలువ మరణం పొందిన తర్వాత సమాధి చేయబడితే మరలా పునరుద్ధానుడయ్యాడు. అయితే ఈయన నిజమైనటువంటి దేవుడు, నేను ఈయన ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలని ఆయన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగి అనేక మందికి మాదిరిగా బ్రతికి అనేక మందిని ప్రభు వైపు నడిపింపగలిగాడు. అందుకే ఆయన అంటూ ఉంటాడు కింద 10వ వచనంలో, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అంటూ ఉంటాడు. అది నేమైనా కూడా దేవుని కృప వలన అయ్యన్నా. ఈనాడు మనం అందరం కూడా ఈ విధంగా కలిసి ఉన్నామంటే, ఈ విధంగా మనం ప్రాణం కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చినటువంటి వరమే. అర్థమైందండి? మనం ప్రారంభం నుంచి చూసాం. ఏం చూసాం? ఇదే స్ట్రక్చర్ మనం ఇజ్రాయెల్కి అప్లై చేస్తే బాహ్య సంబంధంగా వాళ్ళందరిని కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆ హింసల నుంచి బయటికి రప్పించి పాలు తేనెల ప్రపంచ దేశాన్ని ఇచ్చాడు. దాన్ని పస్కా పండుగ అని అన్నారన్నమాట, దాటిపోవుట. మరి ఈరోజు మనల్ని కూడా లోకంలో ఉన్నటువంటి మనల్ని అందరిని కూడా ఏం చేశాడు? ఆయన యొక్క పునరుద్ధానం ద్వారాగా, పునరుద్ధానం ద్వారాగా మనల్ని అందరిని కూడా విడిపించి బయటికి రప్పించాడు. ఎక్కడికి? బయటికి, క్రీస్తు ప్రభువారి లోనికి. అందుకే ఎఫెసీ పత్రికలో మనం మొదటి అధ్యాయం 6వ వచనం చూసామనుకోండి, అక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటో ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ క్రీస్తు పునరుద్ధానములో ఆనాడు నమ్మి విశ్వాసమించి వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఈనాడు కూడా మనం నమ్మి విశ్వసిస్తూ మన యొక్క భక్తి జీవితాన్ని మనం ఏం చేయగలగాలి? కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి